ఓకే. సామెతల గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ఒకడు తనకి ఏర్పరచుకుని మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే ఆగపడును. యెహోవా హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయముల అనుసరించి నడుచుకుని బలులను నడిపించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. తాలిమి లేక పనిచే వారికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడి ధనము సంపాదించుకున్నట ఊపిరితో సాటి. దానిని కోరువాడు మరణమును కోరుకొందురు. భక్తిహీనులు న్యాయము చేయనలరు. వారు చేయి బలాత్కారము వారిని కొట్టుకొని పోవును. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము. పవిత్రుల